నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అనారోగ్యంతో బాధపడుతున్న బ్రాహ్మణ కుటుంబానికి అండగా నిలిచిన బ్రాహ్మణులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామంలో నివసిస్తున్న వెన్నకోట జయశ్రీ గత నెల రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ అఖిళ్ల నారాయణమూర్తి, అమలాపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి రాణి శ్రీనివాస్, మంత్రి ప్రగడ సత్రం, చైర్మన్ గొర్తి పవన్, కోనసీమ బ్రాహ్మణ స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ ఆకిరాజు రాంబాబు, భాగవతుల ఉమా సోమేశ్వరరావు, మట్టిపల్లి నగేష్, వాంగిపూడి శ్రీనివాసులు వారి స్వగృహానికి వెళ్లి బ్రాహ్మణ మహిళ అనారోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని నారాయణమూర్తి 5,000, ఆకిరాజు రాంబాబు వారి సంస్థ నుండి 11,000 ఆర్థిక సహాయం అందజేశారు. కొత్తపేట నియోజకవర్గ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ చిలకమర్తి శ్రీనివాస్ ద్వారా విషయం తెలుసుకున్న మందపల్లి మాజీ సర్పంచ్ చింతం కృష్ణ తన వంతుగా 10,000 రూపాయలను శ్రీనివాస్ ద్వారా ఆమె కుటుంబానికి అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న జయశ్రీ గురించి, ఆమె వైద్యం నిమిత్తం ఇప్పటి వరకు ఖర్చు చేసిన బిల్లులను స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత సహాయం అందించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పారు. అలాగే కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ ఫోన్ ద్వారా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని బ్రాహ్మణ కార్పొరేషన్ అండగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం బ్రాహ్మణ పెద్దలు పెడసన గంటి రామచంద్రరావు, రాణి రమేష్, ఈవని విద్యాసార్, కొత్తూరి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి 11:30కి నాకు ఆకెల్ నారాయణమూర్తి గారు, రాణి శ్రీనివాస్ గారు ఇలాగా వెన్నకోట జయశ్రీ గారికి కొంచెం అనారోగ్యంగా బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు. చెప్పిన వెంటనే నేను అప్పటికప్పుడు స్పందించి నారాయణమూర్తి గారు మేమంతా కలిసి రాణి ప్రసాద్ గారు ఈరోజు వారి ఇంటికి వచ్చి ప్రస్తుతం నేను కోనసీమ బ్రాహ్మణ స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి 11,000 రూపాయలు అర్జెంట్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను నా మిత్రులను ఆలోచించుకుని మందులు అది ఏం చేయాలి అన్నది మళ్ళీ కొంచెం సాయం చేస్తానని చెప్పాను. మాతో పాటు గురువు గారు నారాయణమూర్తి గారు కూడా 5,000 ఆర్థిక సహాయం చేశారు. అందుకని నేను మళ్ళీ ఆలోచించి చెప్తాను. అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ రావులపాలెం అంతా కూడా ఈరోజు తారీఖు 1 ఫిబ్రవరి శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. రావులపాలెం ఈరోజు 1/2/2026 ఫిబ్రవరి నెల ఆదివారం రావులపాలెం దగ్గర గడిచిన జనవరి నెలలో వెన్నకోట జయశ్రీ గారికి జనవరి 10వ తేదీన హార్ట్ కంప్లైంట్ రాగా హార్ట్ ఆపరేషన్ చేయించారు. అలాగే జనవరి 19వ తేదీన మరలా ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్గా వచ్చి మరి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఆ క్లాట్ అయ్యడం వలన కూడా ఆపరేషన్ చేయించారు. వారి స్థితిగతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వారికి ఒక పాప, ఒక బాబు. మరి ఎటువంటి సహకారాలు కూడా వారికి లేవు. వారి కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. ఈ విషయం మరి మన తెలుగుదేశం పార్లమెంట్ అధికార ప్రతినిధి అయినటువంటి రాణి శ్రీనివాస్ గారికి తెలిసిందని నిన్నటి రోజున తెలిసిన వెంటనే కోనసీమ బ్రాహ్మణ స్ఫూర్తి అక్కిరాజు రాంబాబు గారికి తెలియపరిచారు. ఆయన ద్వారా నేనే ఆకలి వెంకటనారాయణమూర్తి నా పేరు, నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ని. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మరి రావులపాలెంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘ పెద్దలు కానీ, అలాగే నా చుట్టూ ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలందరూ కూడా కలిసి వచ్చి ఆవిడ కష్ట సుఖాలను కూడా తెలుసుకున్నాము. తెలుసుకున్న వెంటనే కోనసీమ బ్రాహ్మణ స్ఫూర్తి అయినటువంటి అక్కిరాజు రాంబాబు గారు తక్షణ సహాయంగా ఆయన 11,000 రూపాయలు అందించి ఉన్నారు. నా వంతు కూడా నేను ఏదో చిరు సహాయం నేను కూడా అందించి ఉన్నాను. మరి ఆవిడ త్వరగా కోలుకోవాలని, అలాగే ఇతర బ్రాహ్మణ సంఘాల పెద్దలందరూ కూడా ఆవిడకి మరి చాలా డబ్బు ఖర్చు అయింది, ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అయితే ఈ ఆపరేషన్ నిమిత్తం బిల్లులన్నీ కూడా మరి పొందుపరిచినట్లయితే కనుక అవన్నీ కూడా కాపీ ఇచ్చినట్లయితే లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తద్వారా మా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గారు బుచ్చిరామ్ ప్రసాద్ గారి ద్వారా కూడా మేము సీఎం గారికి రికమెండేషన్ చేయించుకుని సీఎం రిలీఫ్ ఫండ్కి ఆవిడకి
రావడం కోసం ప్రయత్నం చేసి ఆవిడకి వెన్ను అండగా ఉంటామని చెప్పి తెలియపరుచుకుంటున్నాను.